project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. జైహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్నటువంటి ఈ టోల్ గేట్లను నిర్బంధించడం జరిగింది. దీనికి గల కారణం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టం. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తే గుద్దేసి పారిపోతాడో డ్రైవర్, అలాంటి యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనేటువంటి 2 డిమాండ్లు తీసుకొస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా డ్రైవర్లు బంద్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే లారీ యజమానులు దీనివల్ల నష్టమేటని డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే సహజంగా యాక్సిడెంట్ అయితే 6 నెలల లైసెన్స్ రద్దు అవుతుంది. లైసెన్స్ రద్దు అవుతుంటే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునే నాయకులు లేరు, నాదులు లేరు, లారీ యజమానులు లేరు. 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబం ఎలా బ్రతకాలి? 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడిన కారణంగా జైహో రథసారథి సంస్థ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు పార్లమెంట్ వెళ్ళడానికి ఒక కార్ డ్రైవర్ కావాలి. ఈ దేశానికి రథసారథిని అని చెప్పుకునే ప్రధానమంత్రికి డ్రైవర్ కావాలి. ఈ రైతు పండించినటువంటి పంటను దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్కు ఈ ప్రజలకు అందించడానికి డ్రైవర్ కావాలి. మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి డ్రైవర్ కావాలి. ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భారీ వాహనాల కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్ల జీతపత్యాలు ఇప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటున్నాయి. ఒక బ్యాగ్ తగిలించుకున్న వ్యక్తిని డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి ఏ ప్రమాదానికి గురవకుండా తిరిగి ఇంటికి చేరుకుంటాడనేటువంటి గ్యారంటీ ఇవ్వలేరు. ఏమంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రమాదాలు జరగవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో భారీ వాహనాల ద్వారా 18% మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సుమారు 65% చిన్న చితక అంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం ద్వారా డ్రైవర్లు కనుమరుగైపోతారని, రాగల రోజుల్లో డ్రైవర్ని మ్యూజియంలో చూడవలసిన పరిస్థితులు ఎదురవుతాయని ఈ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయకుంటే దేశం స్తంభించిపోయే రోజు తీసుకొస్తామని ఈ జైహో రథసారథి సంస్థ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా డ్రైవర్ లేకపోతే దేశం స్తంభించిపోద్ది. ఏ దేశంలోనూ డ్రైవర్ లేని దేశం ఉండదు. అసలు డ్రైవర్లను గుర్తించిన నాయకులు, నాదులు లేరు. రాష్ట్ర రథసారథులు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రులు, ఈ దేశ ప్రధానమంత్రి ఏమో రథసారథి అని చెప్పుకోవడం జరుగుతుంది. అసలైన రథసారథిని గుర్తించినటువంటి నాయకులు కూడా, నాదులు కూడా లేరని జైహో రథసారథి సంస్థ ద్వారా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. హిట్ అండ్ రన్ చట్టం తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఈ టోల్ గేట్లను నిర్బంధించడం జరిగింది. భారీ సంఖ్యలో జనం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఇప్పుడైనా మేలుకోవాలి. దేశం స్తంభించిపోయే రోజు తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలి. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, అమిత్ షా గారికి సరైన గుణపాఠం చెప్పి హిట్ అండ్ రన్ చట్టం తక్షణమే రద్దు చేసుకునేంత వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ బంద్లు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైహో రథసారథి సంస్థ ద్వారా జనవరి 20వ తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇలా నిర్బంధించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.